రామలక్ష్మిని స్కూల్లో చూసినప్పటి నుంచి సీతాకాంత్‌కి మనసు కుదురుగానే ఉండదు. ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా చూసేద్దామా రామలక్ష్మిని అంటూ తెగ ఆరాటపడిపోతూ ఉంటాడు. అయితే ఈ బుల్‌రాజు రామ్‌కి ఆ రామలక్ష్మి నచ్చదనమాట. "వద్దు నాన్న, ఆమె నాకు అమ్మగా నచ్చలేదు. నువ్వేంటి ఆమె నాకు అమ్మని చేద్దాం అంటున్నావు. నాకు అస్సలు ఇష్టం లేదు నాన్న. నేను కొట్టింది అందుకే అసలు ఇష్టం లేదని" చెప్తాడనమాట. ఏదో ఒక సాకు చెప్పి రామ్‌నైతే స్కూలుకి తీసుకొని వెళ్తాడు. ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవాలని. అయితే రామలక్ష్మణ్ కోపంగా గుడ్లూరి మరీ చూస్తూ ఉంటాడనమాట ఈ బుల్‌రాజు. "ఏంటి అలా చూస్తున్నావు" అంటే, "నువ్వు నాకు నచ్చడం లేదు" అన్నట్టు చెప్తాడు. "నేను నీకు నచ్చడం లేదా" అన్నట్టు రామలక్ష్మి కూడా అడుగుతుంది. ఇంక ప్రోగ్రెస్ కార్డ్ చూసి స్పోర్ట్స్‌లో అన్నిట్లో ఫస్ట్ ఉన్నాడు కానీ, "ఏంటి చదువులో లాస్ట్ ఉన్నావు? మీ నాన్న గారాబం వల్లనా?" అంటే, "మా నాన్నని ఏమన్నావంటే నేను ఊరుకోను చూడు" అంటే, ఇక రామలక్ష్మికి అటు ఈ రామ్‌కి సర్ది చెప్పుకుంటూ ఉంటాడనమాట సీతాకాంత్. అదీగాక సీతాకాంత్ రామలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడనమాట. తను వచ్చినప్పుడు తెలియకుండానే లేసి రెస్పెక్ట్ ఇస్తాడనమాట. "అదేంటి నాన్న నువ్వు ఆవిడకి రెస్పెక్ట్ ఇస్తున్నావు, నేను సారీ చెప్పించాలని చూస్తూ ఉంటే, నువ్వేంటి అలా బెండ్ అయిపోతున్నావు ఆమెను చూడగానే" "వద్దు నాన్న" అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. "సరే సెవెంత్ టేబుల్ చెప్పు, నువ్వు చదువులో కూడా చురుగ్గాని టీచర్స్ చెప్తున్నారు, నాకైతే అనిపించడం లేదు" అంటే రామలక్ష్మణ్ చూసి చెప్పడనమాట. టీచర్ అడిగితే చెప్తారు. "అదేంటి నేను అడిగితే చెప్పడం లేదంటే నువ్వు నాకు నచ్చలేదు అందుకే నేను చెప్పను" అంటే, ఇక రామలక్ష్మి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. పదే పదే సీతాకాంత్ రామలక్ష్మి, రామలక్ష్మి అనేసరికి. అయితే ఇంటికి వెళ్ళిన రామలక్ష్మి సీతాకాంత్ కట్టిన తాళిని చూస్తూ, "నన్ను క్షమించండి. నేను మీకు దూరంగా ఉంటేనే మీరు ప్రాణాలతో ఉంటారు. అందుకనే మీరు కట్టిన తాళిని కూడా తీసి పక్కన పెట్టాల్సి వచ్చింది" అని ఆ తాళినే సీతాకాంత్‌లాగా ఊహించుకొని, భావించి తన బాధనంతా చెప్పుకుంటూ ఉంటుందనమాట. అలాగే వాళ్ళకి జరిగిన పెళ్లి క్షణాలు, ఆ పెళ్లి అదంతా గుర్తు చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అలాంటి కుమిలి కుమిలి ఏడ్చిన రోజులు ఎన్నో రామలక్ష్మికి. కానీ గురువుగారు చెప్పారన్న ఒక కారణంతో సీతాకాంత్‌కి దూరంగా ఉండాలని అలాంటి గట్టి నిర్ణయం తీసుకుందనమాట. ఆ విషయం సీతాకాంత్‌కి తెలీదు కాబట్టి వన్ సైడ్ లవర్‌లాగా రామలక్ష్మి వెనకాలనే పడుతూ రామలక్ష్మిని మరలా ప్రేమించడం మొదలుపెట్టాడనమాట. మొత్తం మీద వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఇప్పుడు చాలా క్యూట్‌గా అనిపిస్తుంది.